గడిచిన దినమంతా మమ్మల్ని ఎక్కడ కింద భద్రపరిచి సజీవ నెట్టలో ఉంచినట్లు చెల్లించున్నాం తండ్రి. నాయన ఇదిగో ప్రభు ఈ యొక్క కాలంలో మేము ఈ సన్నిధిలో ప్రభు దినదినము నీ వాక్యము కొరకు మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. నాయన నీ వాక్యమే మాకు ఎంతో బలాన్ని దయచేసిన ప్రభువ. వాక్యం ద్వారా నాయన మేము ఎన్నో సంగతులు తెలుసుకుంటున్నాం తండ్రి. ఈ దాసులో ఉండి మాతో మాట్లాడండి ప్రభువ. అలాగే వాక్యం వినుతున్న మాకు కూడా మా హృదయములను మా చెవులను తెరవ చేయండి ప్రభు అని స్తోత్రాలు. నాయన వినుట మట్టుకు విందురు కానీ వారు ఎంత మాత్రమును గ్రహించాలని నేను వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు ప్రభువ. నాయన గ్రహించే శక్తిని మాకు అనుగ్రహించండి నాయన. మంచి నేలను కూడా విత్తనముల వలె మా హృదయములలో నీ వాక్యం ఫలించినట్లుగా సహాయం చేయండి. ఈ దిన దీవెనలు మాతో ఉంచండి ప్రభువ. వాక్యం విని మేము సంతోషముతో నాయన మాకు సర్వ శరీరమునకు ఆరోగ్యము దయచేసి మా హృదయములను తెప్పరిల చేసి నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరుచుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మంచిది ప్రియులారా, ఉత్తర ప్రత్యుత్తర వాక్యము చదివినటువంటి సహోదరుడు శేఖర్కిని, అలాగే పత్రిక వాక్య భాగము సువార్త వాక్య భాగం చదివినటువంటి కుమార్తెలిద్దరికిని, అలాగనే ప్రార్థించినటువంటి తల్లి గారికి కూడా హృదయపూర్వక వందనాలు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము అందరికీ కలుగును గాక. ఆమేన్. ఈ ప్రశస్త రాత్రి వేళ 11 రోజులోనికి మనం వచ్చాం. మండల కాలము శిలువ ధ్యాన కూడికల్లో ప్రభు మనతో చాలా స్పష్టంగా మన శిలువ ప్రేమను గురించి మనకి ఆయన తెలియజేస్తున్నాడు. మరుగనేది అది దాచబడకుండా దాచబడిన దాన్ని మరుగు చేస్తూ ఉండే దేవుడు కాదు, కానీ తెలియని విషయాల్ని మనం తెలుసుకునేలాగానే పరిశుద్ధ ఆత్మ సహాయం ద్వారా ఎన్నో సంగతులను మనకి ఆయన నేర్పిస్తూ ఉన్నాడు, గుర్తు చేస్తూ ఉన్నాడు. సర్వసత్యములోనికి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. అందుని బట్టి నిండు మనసుతో హృదయపూర్వకంగా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ప్రత్యేకంగా ఈ రాత్రి 11వ రోజు శిలువ ధ్యాన కూడికలు ఏర్పాటు చేసుకున్నటువంటి పిట్ట శ్యాంబాబు గారు, అలాగే రాజమణి గారు, ఆ దంపతులు ప్రేమించి ఇచ్చినటువంటి 2 కుమారులు, కుమార్తె, కోడండ్లు, మనవలు, మనవరాండ్రు, వీరందరిని బట్టి కూడా నేను ప్రత్యేకంగా దేవుని స్తుతిస్తూ కూడికని ఏర్పాటు చేసినట్టు మీకు ప్రత్యేక శుభాలు ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. సరే, మంచిది, వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఒక్కోటమని చెప్పారు, ఒక్కోటమైనా 2 కోటలైనా ఆ టైం అయిపోతుంది. త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను, త్వరగానే ముగిస్తాను. కంగారు పడుతుంది. రావులు కొడుతున్నాయా? ఇక్కడ రావులు ఉన్నాయా? కుడుతున్నాయా? కుడతాయి. ఇక్కడ పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంది కదా, ప్లేస్ అది కొంచెం డ్రైనేజీ, దానివల్ల కూడా ఎక్కువగా ఉంటాయి. సరే, నాటి మన ధ్యానాంశము చీకటి క్రియలు, వర్క్ ఆఫ్ డార్క్నెస్ అంటారు. చీకటి పనులు, క్రియలు అంటే పనులు, చీకటిలో చేసే పనులను గురించి పరిశుద్ధ గ్రంథం ఏమైనా తెలియజేస్తుందా అని మనం ఆలోచన చేస్తే, యెషయా గ్రంథము 29వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చదువుతాం. తమ ఆలోచనలు ఎవరికి కనపడకుండా, యెహోవాకు కనపడకుండా లోపల వాటిని అనుకొని చీకటిలో తమ క్రియలను, మన అంశం ఏంటి ఈరోజు? చీకటి క్రియలు. చీకటిలో తమ పనులు జరిగించు వారికి ఏం కలుగుతుందంట? శ్రమ కలుగుతుంది. ఎందుకు ఈ సందేశాన్ని, అంశాన్ని మనం ఈ రాత్రి ధ్యానం చేస్తున్నామనగా, ఇస్కరియోతు యూదా చీకటితో నిండిపోయినటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. వెలుగైనటువంటి యేసుతో సహవాసం చేస్తున్నాడు, కానీ వెలుగైనటువంటి యేసు దగ్గర ఉంటున్నా
వెలుగు మాత్రము అతని హృదయములో లేదు. అతని హృదయములోనికి వెలుగు జొరబడలేదు. వెలుగు చేత అతని హృదయము ప్రకాశించట్లేదు. హృదయం అంతా దేంతో నిండిపోయి చెప్పండి? చీకటి. చీకటి అపవాదికి సూచనగా కనబడుతూ ఉంది. వాడు ఎప్పుడు చీకటిలోనే తన కార్యకలాపాలను, తన పనులను అతడు అనగా అపవాది జరిగిస్తాడు అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 30వ వచనం చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 30వ వచనం. వాడు ఆ ముక్క పుచ్చుకుని అప్పుడు రాత్రి వేళ చీకటిలోనికి వెళ్ళాడు. ఏం పుచ్చుకుని వెళ్ళాడంట? ఏ మొక్క అది? మీట? చెప్పండి. మీట్ కాదు కదా, మాంసం కాదు కదా. ఏం తీసుకున్నాడు? ముక్క, రొట్టె ముక్కను తీసుకొని పుచ్చుకున్న వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాడంట అంటే, అతడు మీరు లూకా సువార్తికుడు ఏం రాశాడంటే, ఇది యోహాను సువార్త రాశాడు. లూకా సువార్తికుడు ఏం రాశాడు? 22వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల్లో పస్కా అనబడిన ఏ రొట్టెలంట? పులిసిపోయిన రొట్టెల పండుగ కాదు, పులిన రొట్టెల పండుగ సమీపించాను. ప్రధాన యాజకులను, శాస్త్రులను ఎవరికి భయపడ్డారంట? ప్రజలకు ఎందుకు భయపడ్డారు చెప్పాలి? శాస్త్రులను, పరిసయ్యులను, ప్రధాన యాజకులను ఎవరికి భయపడుతున్నారు? ప్రజలకు భయపడుతున్నారు. యేసును వెంబడించేవారు చాలా మంది ఆ స్థలంలో ఉన్నారు. యేసు బోధన విని మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ఎంతో మందిని ఆయన వెంబడించే వారిలో ధనవంతులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, ప్రియులారా, దరిద్రులు ఉన్నారు. ఎంతో మంది ఆయనను వెంబడిస్తున్న ఆ దినాలలో ఆ ప్రజలకు, ఆయన వెంబడిస్తున్నటువంటి ప్రజలకు, ఆయనను నమ్ముకున్నటువంటి బిడ్డలకు, యేసుక్రీస్తును చెప్పినటువంటి బోధ విని బాప్తిసం పొందుకున్నటువంటి బిడ్డలకు ఎవరు భయపడ్డారంట చెప్పండి? ఎవరు భయపడ్డారు? సంఘ పెద్దలకు ఇప్పుడు ఎవరైనా భయపడాలన్నమాట. ఇప్పుడు సంఘ పెద్దలకు కూడా, సంఘ పాస్టర్ గారు, సిఆర్ గారు, వీళ్ళందరూ ఆ సంఘ పెద్దలు ఎలా చెప్తే అలాగే చేయమని బైబిల్ చెప్పింది. అయితే వాళ్ళు ఆ క్రమాన్ని అనుసరించి జరిగించినప్పుడు తప్పకుండా వినాలి. వాక్య ప్రకారం బాగుగా సంఘాన్ని సంఘ పెద్దలు ఏలుతూ ఉన్నప్పుడు ఆ పరిపాలన కిందకి, ఆ గొడి కిందకి, ఆ అంబ్రెల్లా, ఆ గొడికి కిందకి మనం ఏం రావాలి? మనం కూడా వెళ్ళి దాని ప్రకారం మనం బ్రతకాలి, జీవించాలంటే వాక్య ప్రకారము మనం చేయాలనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రజలకు భయపడ్డారు, యేసును చాలా ప్రజలకు భయపడ్డారు కనుక యేసును ఏం చేయాలో వారికి అర్థం కావట్లా. ఒక పక్క యేసు ఫాలోవర్స్ ఎక్కువ అవుతున్నారు, జీసస్ ఫాలోవర్స్ ఎక్కువ అవుతున్నారు. యేసు యొక్క ఫాలోవర్స్ అంటే అనుచరులు, ఫాలోవర్స్ అంటే అనుచరులు. యేసుకు అనుచరగణం రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా ఎంతమంది వచ్చారు లెక్క? ఒకసారి 5,000 మంది వస్తే అందరికి ఆయన ఏం పెట్టాడు లెక్క. అంటే 5,000 అక్కడ పురుషుల సంఖ్య, అంటే ఇంకెంతమంది ఉంటారు? స్త్రీలు, పిల్లలు, అంటే వేల కొలదిగా విస్తారమైనటువంటి ప్రజలు యేసు బోధ వినడానికి వస్తూ ఉన్నారు. దీన్ని చూసి ఆనాటి యొక్క యాజకులు, ఆనాటి పెద్దలు, ఆనాటి శాస్త్రులు, ఆనాటి పరిసయ్యులు తట్టుకోలేకపోయారు. ఇదేట్రా సమాజం అంతా, లోకమంతా ఆయన ఎట్టెళ్ళిపోతుంది, ఎలా ఉంటే రోమీలు మనల్ని ఏం చేస్తారని వీళ్ళకి ఆ అధికార భయం పట్టుకుంది. రాజ్యాధికారం పోతుందేమో, ఇప్పుడు రోమీలు వచ్చి మన పదవుల్ని ఓడబెరుగుతారేమో, మనకి పదవి లేకుండా చేస్తారేమో, ఈ యాజకత్వం లేకుండా చేస్తారేమో, ఈ ప్రధాన యాజకత్వం లేకుండా చేస్తారేమో, ఈ సన్నిహితుల సభలో సభ్యుడిగా లేకుండా మమ్మల్ని చేస్తారేమో అనే ఉద్దేశం పెట్టారా లేదా వస్తుందా? సరే సరే, మరి ఏం చేస్తా? అడ్జస్ట్ అవ్వాలి. వచ్చేస్తున్నట్టుంది పొమ్మలేక
ఎవరు గుర్తుదే సరదాగా ఉన్నాను. ఈయన జ్ఞాపం చేయడు, నీ పక్క నుండి ఇలాంటి వెళ్ళి జ్ఞాపం చేస్తూ ఉంటాడు. పొమ్మని లేకంట పొగెట్టారండి మీకని చెప్తున్నాను. సరే వెళ్ళిపోతానులే, ఎందుకు. మనం ఆలోచన చేస్తే ఈ ఫాలోయింగ్ చూసి తట్టుకోలేని వారు యేసును ఎలా చంపాలి, ఎలా సంహరించాలి, ఎలా బంధించాలి, ఎలా హతం చేయాలి అనే ఆలోచన వాళ్ళు రోజు చేస్తున్నారు. ఎవరి కోసం? యేసుని కోసం. ఇంతలోనే మనోడు ఎవరు? ఇస్కరియోతు యూదా చీకటి పనులు చేయటం ప్రారంభించాడు. ప్రతిరోజు వెళ్తున్నాడంట, యేసు దగ్గర ఉంటున్నాడు. మరి ఎప్పుడు వెళ్ళిపోతున్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చేస్తున్నాడు. యేసు దగ్గర పగలుంటున్నాడు. జాగ్రత్త అయినా బాగా ఇంకా గుర్తులోకి వచ్చేస్తున్నా. ఊరికే అయిపోతుంది, త్వరగానే ముగించేస్తాను. మిమ్మల్ని మీ ఇబ్బంది నాకు తెలుసు, త్వరగానే ముగిస్తాను. చక్కగా వినండి. మరలా అంశం మరలా మనం వినడానికి అవకాశం ఉండదు. చీకటి క్రియలు. ఈ చీకటిలోనికి, చీకటి ఎవరికి సాదృశ్యంగా ఉంది? అపవాదికి. దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదనే మాటలు మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం నుంచి చదవండి. యోహాను సువార్త. ఆ తీర్పు ఇదే. వెలుగు ఎక్కడికి వచ్చిందంట? లోకములోనికి వచ్చను గాని, యేసయ్య లోకములోనికి వచ్చను గాని తమ క్రియలు, లోకములో ఉన్నటువంటి వారి క్రియలు చెడ్డమైనందున మనుషును యేసును ప్రేమింపక, వెలుగు అయిన యేసయ్యను ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఎవరు ప్రేమించారట? వెలుగును ప్రేమించక. అనగా వెలుగు ఎవరు? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయములో, యోహాను సువార్త 1వ అధ్యాయములో నిజమైన వెలుగు అనే మాట మనకి అక్కడ కనపడుతుంది. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన ఎక్కడున్నాడు? లోకములో ఉండెను. చాలండి. లోకంలో ఏముంది? యేసయ్య. ఇప్పుడు మన చేతులు ఏముంది? మన చేతులు ఏముంది? బైబిల్ ఉంది. బైబిల్ వెలుగే. నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. వాక్యము వెలుగై ఉంది. వెలుగైనటువంటి వాక్యము ద్వారా మనలో ఉన్నటువంటి చీకటి ఏమైపోవాలి? వెళ్ళగొట్టబడాలి, ప్రారదోలబడాలి. ఇక్కడ వెలుగు ఉంది. మీరు ఆ పక్కన చూస్తే అంతా చీకటిగా, కటికి చీకటి అగాధం కింద కనపడుతుంది. గాఢాంధకారం, కటికి చీకటి. కనుక వెలుగును మనము జ్ఞాపం చేసుకున్నప్పుడు వెలుగు ఎవరికి సాదృశ్యంగా ఉంది? యేసయ్యకు, యేసయ్య వాక్యములకు. వాక్యము ఏమై ఉందంటే ఆది యందు వాక్యమై ఉండేన దేవుడు ఈ దినాల్లో కృపా సత్య సంపూర్ణుడుగా వాక్యమే మన మధ్య సంచారం చేస్తూ ఉంది. కనుక ఇస్కరియోతు యూదాలో ఏం ప్రవేశించింది? చీకటి ప్రవేశించింది. అనగా సాతాను ప్రవేశించాడు అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట చదువుతాను, చూడండి, మీకు జ్ఞాపకం చేస్తాను. రోమేలుకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. రాత్రి చాలా గడిచి ఏమి విసర్జించాలంట? అంధకార క్రియలు అనగా చీకటి క్రియలను విసర్జించి వెలుగు, తేజస్ అంటే వెలుగు, వెలుగు సంబంధమైన యుద్ధోపకరణ వెపన్స్ మనం ధరించుకోవాలంట. ఏం ధరించుకోవాలి? తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు మనము ధరించుకోవాలి. ఆరాధన
ఆరాధన, ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధన, స్తుతి కీర్తన, స్తుతి కీర్తన, రాజాది రాజుకే స్తుతి కీర్తన, జీవాధిపతి అయిన యెహోవాకు, ప్రభువుల ప్రభువైన యేసునకు నే పాడెదను, కొనియాడెదను, కొనియాడి కీర్తించెదను, నే పాడెదను, కొనియాడెదను, కొనియాడి కీర్తించెదను. చీకటి నుండి వెలుగునకు నడిపెను ప్రభు యేసు, మరణము నుండి జీవముకు నడిపెను నన్ను క్రీస్తు. మార్గము, సత్యము, జీవము నా యేసే, నా గమ్యము, నా సర్వము, నా ఉన్నతమైన కోట. ఆరాధన, ఆరాధన, ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధన, స్తుతి కీర్తన, స్తుతి కీర్తన, రాజాది రాజుకే స్తుతి కీర్తన. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ప్రభు మనల్ని పిలిచాడు. ఒకప్పుడు చీకటి అయి ఉన్నాం, ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? వెలుగై ఉన్నాం. కనుక మనలో ఏ క్రియలు ఉండకూడదు, చీకటి క్రియలు ఉండకూడదు. మన జీవితాల్లో చీకటి పనులు ఉండకూడదు, చీకటి కార్యాలు మన జీవితాల్లో ఉండకూడదు. ఏ ఉండాలంట? ఏదో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాం. యుద్ధం చేయాలంటే ఏం కావాలి? చేతిలో వెపన్ కావాలి. సైనికుడి చేతిలో ఏముంటుంది చెప్పండి? AK-47 ఉంటుంది, లేకపోతే 35 రైఫిల్స్ ఉంటాయి, అస్సాం రైఫిల్స్ అని, ఇలా వాటికి కొన్ని పేర్లు ఉంటాయి రైఫిల్స్ కూడా. అయితే ఇప్పుడు పవర్ఫుల్ వెపన్ ఏంటి? పవర్ఫుల్ గన్ ఏంటి చెప్పండి? చదువుకున్న వాళ్ళు చదివారు, మీ చదువులు నాకేం అర్థమై చెప్తాలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు చదువులు AK-47 అమ్మా, ఉగ్రవాదుల చేతుల్లో కానీ ఎవరి చేతుల్లో. పారామిలిటరీ అంటారు, ఎప్పుడు చూడలేదా? మిలిటరీ వాళ్ళు చూడలేదా? పోలీసు వాళ్ళ దగ్గర ఉండవు AK-47s. సరిహద్దుల్లో BSF, భారత సరిహద్దు ఫోర్స్ అని BSF అంటారు. సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్, CRPF ఫోర్స్, ఇలా కొన్ని ఫోర్సెస్ ఉంటాయి, కొన్ని బెటాలియన్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గరే ఏముంటాయి? పవర్ఫుల్ వెపన్స్ ఉంటాయి. ఆయుధాలు ధరించి ఎప్పుడు కూడా దేశాన్ని శత్రు బారి నుంచి కాపాడడానికి ఎప్పుడు వారు సంసిద్ధంగా నిద్రలు మానుకుని తమ డ్యూటీలు వాళ్ళు చేస్తూ ఉంటారు. మన పక్షంగా డ్యూటీ చేసే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమంటాడు తెలుసా? ఇశ్రాయేలును కాపాడువాడని నేను కునుకను. కొన్నిసార్లు సైనికులైనా ఒకవేళ కనురెప్ప వేసి నిద్రపోతారేమో కానీ మన యేసయ్య ఎప్పుడు నిద్రపోడు. దివారాత్రము ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? కాచి కాపాడుతున్నాడు. అందుకనే నేటి కీర్తన, 2వ కీర్తనలో కూడా, ఈ 2వ కీర్తన ఎప్పుడు వచ్చింది చెప్పండి? ఏ రోజు వచ్చింది? ఇంత ముందు ఒకసారి చదివారు. ఏ రోజు? ఏ వారం? సోమవారం. ఏ తారీఖు? ఇవాళ సోమవారం కదా. సోమవారం అంటే ఇది 2వసారి ఈ కీర్తన రావటం. ఈ కీర్తన భాగంలో ఏమంటున్నాడు అని ఒకసారి దీన్ని జ్ఞాపం చేయాలని ఇష్టపడుతూ దీన్ని లింక్ కలిపి నేను మీకు వాక్యం చెప్తాను. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనులు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నారు. భూరాజులు, 2వ వచనం, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి, అభిషక్తుడు అంటే ఎవరు? క్రీస్తునకును విరోధముగా ఏం చేస్తున్నారు? నిలువబడుచున్నారు. ఏలికలు అంటే పరిపాలన చేసిన వారు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. లూకా సువార్త 22వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో అవే విషయాలు మనం ఉంటాయి. వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, ఏకీభవించారు, ఒకటిగా ఉండి ఆలోచన చేస్తున్నారు.
భూరాజులు అంట. ఏ రాజులు? భూరాజులు. మన రాజు ఏ రాజు? మన పాడతాం కదా, రాజులకు రాజు అయినవి మన విభుని రాజులకే రాజు. ఆయన భూరాజు కాదు, ఈ భూలోకంలో ఉన్న రాజ్యములన్నిటి మీద పరిపాలిస్తున్న రాజులకి ఆయన రారాజు, ద గ్రేట్ కింగ్. రాజు, గొప్ప రాజు, గొప్ప చక్రవర్తి ఆయన. మనం చాలా సార్లు పాడతాం, రాజులకు రాజు అయినది మన విభుని పూజ చేయుటకు రండి. కనుక యెరూషలేములో ఉన్నటువంటి రాజులు, అక్కడ హేరోదు మొదలుకొని ఆ రోమా గవర్నర్ అయినటువంటి పిలాతు, అక్కడ రోమా ప్రభుత్వం కింద పరిపాలన చేస్తున్నటువంటి ఐపీఎస్లు కానివ్వండి, ఐఏఎస్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడండి, ఇప్పుడు ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఎవరితో చర్చిస్తాడు? మంత్రిమండలితో చర్చించి ఎవరికి ఆదేశాలు ఇస్తారు? జిల్లాను పరిపాలించేది ఎవరు? జిల్లా మేజిస్ట్రేట్ అంటారు ఎవరిని? కలెక్టర్ని. మండల మేజిస్ట్రేట్ అంటారు ఎవరిని? ఎంఆర్ఓ అని. మొక్కలు తగలయ్యా, అసలు కనీసం ఉండాలి కదా. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి, ఏం కొత్త ఏం కాదు. వాళ్ళందరూ ఏకీభవించి ఓ నిర్ణయం తీసుకుని వాళ్ళందరూ కలిపి ఆలోచన చేస్తుంటే మనోడు వెళ్ళిపోయాడు. ఎవరు? దీన్ని ఎలా, ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలి, ఈ కార్యాన్ని ఎవరు చేస్తారు, ఎవరు చేయగలరు, ఎలా చెయ్యాలి అనే మదన పడిపోతున్నారు, బుర్రలో జుట్లు పీక్కుంటున్నారు. ఇలాంటి టైంలో యేసుతో ఉన్నవాడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఈ పక్క నుంచి ఉన్నవాడు ఆ పక్కనికి వెళ్తే ఆ పక్కడికి బలమా బలహీనత? యువతల పక్షం ఏమవుతుంది? బలహీనపరచబడుతుంది. అవతల పక్షం ఏమవుతుంది? బలపరచబడుతుంది. ఎప్పుడైతే ఈ పక్క నుంచి ఇస్కరియోతు యూదా వెళ్ళాడో వారికి చక్కని ఉపాయం దొరికింది. ఇంకేంటి, మన పని సులువైపోతుంది. మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ కార్యము చాలా ఈజీగా, చాకచక్యంగా, చేతులకు మట్టి అంటుకోకుండా వాడి శిష్యుడితోటే ఆయన్ని హతం చేయాలనే ఒక పకడ్బందీ ప్లాన్ను వారు వేసుకున్నటువంటి పరిస్థితి పరిశుద్ధ గ్రంథంలో, ఆ లేఖనంలో రాయబడింది. దీనంతటిని అమలు చేయటానికి, దీనంతటిని కొనసాగించడానికి పైన కొంతమంది దాన్ని ఏం చేస్తారంటే పర్యవేక్షణ అంటారు. ఏమంటారు? పర్యవేక్షణ. వారు చూస్తూ ఉంటారు ఎలా జరుగుతుంది. ఇస్కరియోతు యూదా ఇప్పుడు ఎవరితో ఉన్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు. ఒక పక్క వీడి మీద కూడా ఏముంటుంది? నిఘా అంటారు దాన్ని. ఏముంటుంది? నిఘా. పైన శాటిలైట్ కెమెరాలు నిఘా ఉంటుంది ఎప్పుడు కూడా. శత్రు దేశాల్లో, సరిహద్దు దేశాల్లో ఉంటాయి. లేకపోతే ఏమన్నా హెలికాప్టర్ల ద్వారా యుద్ధ విమానాలు వచ్చి ఏం చేస్తాయి? రాజమండ్రి ఉంది, తీసుకొచ్చి ధవళేశ్వరం ఆనకట్ట మీద ఒక బాంబు వేయడం అనుకోండి, ఏంటి పరిస్థితి? ఇవన్నీ కూడా చేలు పండు. మనకేం రాదు? వాటర్ రాదు. నీరంతా ఎక్కడికి పోతుంది? సముద్రంలోకి వెళ్ళిపోద్ది. తాగునీరు ఉండదు, సాగునీరు ఉండదు. అందుచేత సరిహద్దుల్లో కాపలా కాసే వాళ్ళు ఎప్పుడు నిఘా ఉంచుతారు. కొన్ని పరిస్థితుల్లో ఆ నిఘా నేత్రాలకి ఈ మధ్య పైలట్ రహిత రాడార్స్, వాటిని ఏమంటారు? డ్రోన్ కెమెరాలని పైకి పంపించి నిఘా వ్యవస్థలో మోనిటర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడ కనిపించరు, ఎక్కడో రహస్యంగా ఒక చోట నుండి మోనిటర్ చేస్తారు. యేసు ప్రభు వారిని హతం చేయటానికి యూదా యాజకులు, యూదా పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు చేస్తున్నది ఇదే తతంగం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వీటన్ని కార్యాలని, ఈ పనుల్ని బైబిల్ ఏం చెప్పిందంటే చీకటి కార్యములు, చీకటి పనులు అని తెలియజేసింది అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మనము రోమీయులకు రాసిన పత్రిక చదివాం కదా, అందులో ఏమంటున్నాడు? అంధకార సంబంధమైన క్రియలను విడిచిపెట్టి విసర్జించి ఏం చేయాలి? తేజో సంబంధమైన యుద్ధోపకరణాలని ధరించుకుందాం. మనము వెలుగుగా చేయబడాలి, వెలుగు జీవితాలు మనము జీవించాలి అనే విషయాన్ని
నేను జ్ఞాపం చేస్తూ ఉన్నాను. మరొక వాక్యాన్ని మీకు జ్ఞాపం చేస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. అమ్మా దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆయనతో కూడా సహవాసము కలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల ఏం జరిగించుకుంటాము? సత్యము. ఇప్పుడు ఇస్కరియోతు యూదా సత్యాన్ని జరిగిస్తున్నాడా, అసత్యాన్ని జరిగిస్తున్నాడా? అన్యాయానికి ఓటేశాడు. అన్యాయము, యేసుకు అన్యాయము తలపెట్టాలన్న మనుషులతో వెళ్ళి అతడు కలిసి పని చేస్తూ ఉన్నాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రమునో లేదు. ఆయన వెలుగై ఉన్న ప్రకారము మనము ఏమై ఉండాలి? వెలుగై ఉండాలి అని లేఖను సెలవిస్తుంది. మరొక మాట మీకు జ్ఞాపం చేస్తాను, చూడండి. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు కొత్త ఆజ్ఞలు ఇచ్చుచున్నాను. ఏం గతించిపోతుందట? ఏం ప్రకాశిస్తుందమ్మా? అంటే అసత్యమైన వెలుగు కూడా ఉందా? మాట్లాడరండి. సత్యానికి ఆపోజిట్ ఏంటి? అసత్యం. ఇప్పుడు ఇది నిజమైన వెలుగా లేకపోతే కృత్రిమైన వెలుగా? దీన్ని మనం బిల్డప్ చేసాం. దీనిని పవర్ ప్రాజెక్టులో, థర్మల్ ప్లాంట్లు, జల విద్యుత్తు, థర్మల్ విద్యుత్తు దేంతో తయారవుతుంది? బొగ్గు. అలాగే జల విద్యుత్తు నీటి ద్వారా తయారవుతుంది. కొన్ని మెగా యూనిట్ల జల ఉత్పత్తి జరిగితేనే కానీ మన వీధుల్లో కానీ మన ఇంట్లో కానీ ఈ కాంతులు మనకి కనబడం. కనుక అవి ఎప్పుడు రన్ అవుతూనే ఉంటాయి. ఆ జల విద్యుత్ ప్లాంట్లు, థర్మల్ విద్యుత్ ప్లాంట్లు ఎప్పుడు రన్ అవుతూ విద్యుత్తుని ఉత్పత్తి చేస్తే విద్యుత్ ఉత్పత్తి ద్వారా మనకి ఏమొస్తుంది? వెలుగు. ఎప్పుడన్నా అది ఆగిపోతే చూడండి, ఒక్కొక్కసారి బ్రేక్ డౌన్ అంటారు. ఏ డౌను? బ్రేక్ డౌన్ అయింది అంటారు. 33 kV అని, దీన్ని 11 kV అంటారు. దీన్ని, ఈ వైర్ని 11 kV అంటారు. 33 kV అని పొలాల నుంచి వస్తూ ఉంటుంది. అది ఒక్కొక్కసారి బ్రేక్ డౌన్ అవుతుంది. ఎక్కడన్నా వైర్ కట్ అయితే బ్రేక్ డౌన్ అయిపోతే మనం ఆ లైన్ మీదకి కానీ సబ్ స్టేషన్ కానీ ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారు? ఇంకో గంట పడుతుందండి, ఇంకో 2 గంటలు పడుతుందండి అని చెప్తూ ఉంటారు లైన్ మీద. ఈ లోపు చీకట్లో మనుషులు ఎంతగా అల్లల్లాడిపోతారు చెప్పండి. అలాంటి పరిస్థితుల్లో యేసయ్య గురించి తన ప్రియ శిష్యుడైన యోహాను గారు రాస్తూ, ఇస్కరియోతు యూదాను గురించి యోహాను గారు కూడా రాశారు. 19, 18, 17 అధ్యాయాల్లో యోహాను సువార్తలో ఆయన కూడా రాశాడు. ఈ పత్రికలో కూడా ఆయన రాస్తున్నటువంటి మాటను మనం జ్ఞాపం చేస్తే 2:8 మరొకసారి చదువమ్మా. మరియు క్రొత్త ఆజ్ఞను నేను మీకు రాయిచున్నాను. ఏం గతించిపోతుందట? చీకటి గతించిపోతున్నది కనుక ఆయన యందును మీ యందును సత్యమే. చీకటి గతించిపోవాలి. చీకటి ప్రారదోలపడాలంటే ఏం అవసరం? వెలుగు అవసరం. ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఎవరితో ఉంటున్నాడు? యేసుతోనే ఉంటున్నాడు. కానీ హృదయంలోనికి ఏం రాలేదు? యేసుతో ఉన్నంత మాత్రాన్ని మనము వెలిగించబడిన వారం కాదు, ఆయనతో కనెక్షన్ కలిగి ఉండాలి. ఇప్పుడు స్విచ్ చేస్తే వెలుగుతుందా లైటు, లేకపోతే మామూలుగా వెలిగిపోద్దా? కరెంటు తీగలు ఉన్నాయి. ఆ తీగల్లో అందులో పవర్ ఉందని ఎలా తెలుస్తుంది? పట్టుకుంటే తెలుస్తుంది. అప్పుడు ఏమైపోతా? కాకిని చూసారు ఎప్పుడన్నా? కరెంట్ తీగలు పడినప్పుడు ఆ కాకి కింద పడితే రుచిగా కొట్టుకుని చేస్తే పైన 200 మందో 300 కాకులు ఏం చేస్తాయి?
చెప్పరెట్టులా ఎప్పుడు చూడలేదు మీరు ఈ దృశ్యాన్ని? నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. కావు కావు అని అరుస్తూనే ఉంటా. ఆ కాకిని తీసి కనపడకుండా ఎక్కడో పడేసి దాకా ఈ కాకులన్నీ చేసే గోల. అందుకంటారు ఎందుకు అలా కాకి లేక గోల గోల కింద ఉన్నది, కాకి గోల ఏంటి అంటూ ఉంటారు. వినలేదు ఎప్పుడు ఈ మాట? వినలేదా? ఎవరి నోటి అంటాను? ఇవన్నీ కూడా అరుస్తూ ఉంటాయి. ఇప్పుడు కరెంటు తీగలు పట్టుకుంటే మనం ఉంటామా? ఉండవు. అంచేత కరెంటు ఉందో లేదో తెలియాలంటే దేంతో చూడాలి? టెస్టులని ఉంటుంది. టెస్టులు పెట్టి ఆ ప్లగ్లో ఆ సాకెట్లో పెడితే పవర్ వచ్చిందో లేదో, అంతేగాని వేలు పెట్టం కదా. అలాగే వీడు వేసుతో ఉంటున్నాడు. ఎవరు? ఇస్కరియోతు యూద. కానీ వాళ్ళు ఏమలేదు, పవర్ లేదు. చీకటి అపవాది వాడు హృదయంలో టెస్ట్ వేసుకున్నాడు. ఎందుకు వేసుకున్నాడు అని అంటే, ఇప్పుడు రండి తిమోతికి రాసినటువంటి పత్రిక. వాడు ఎందుకు చీకటిలో జీవిస్తున్నాడు అని అంటే, తిమోతికి రాసిన పత్రిక ఇందాక చదివారు కదా, 7వ వచనం నుంచా? ఏమైనా తెచ్చారండి మీరు? ఏమైనా తెచ్చారా? మా నాన్న నాకు బాగానే సంపాదించి వెళ్ళాడు. ఏమైనా పట్టుకెళ్ళాడా? మధ్యలో మా నాన్న చనిపోయిన కాడి నుంచి వాస్తవమట. ఒకవేళ మాట్లాడుతున్నాను కానీ కొన్ని పరిస్థితుల్లో నాకు నేనే తట్టుకోలేకపోతున్నాను అనమాట. ఆ జ్ఞాపకాలు వచ్చినప్పుడు బాగా హృదయం మెలిపడిపోతుంది. ఏడుస్తున్నాను, కన్నీరు కాస్తున్నాను. పిల్లలు ఎదురుకుండా ఏడిస్తే ఇబ్బంది ఏమని ఈ బాత్రూంలోకి వెళ్ళిపోయి ఏడుస్తున్నాను. ఈ మధ్య కొత్త వాళ్ళు ఏడిస్తే వాళ్ళ గుండెలు ఎక్కడ చెదిరిపోతాయో, వాళ్ళు ఎక్కడ బలహీనలు అయిపోతారో, లేకపోతే బింబలు పడిపోతారో, ధైర్యాన్ని కోల్పోతారని ఒక బాధ. మా నాన్నతో ఉన్నటువంటి బంధం అలాంటిది. అంటే మీ అందరికీ మీ నాన్నోళ్ళు గొప్పలని కాదు, మా నాన్న నాకు హీరో. మా నాన్న నాకు హీరో. నేను కూడా ఆ రోజు కూడా చెప్పాను, 1,000,000 మందిలో ఒకడు ఉంటే అందులో తప్పనిసరిగా మొదటి స్థానంలో మా డాడే ఉంటాడు, మా నాన్నే ఉంటాడు. అంత వ్యక్తిత్వం కలిగిన మనిషి. ఆయనతో నేను ఉన్నటువంటి ఈ సంబంధం, నన్ను కొన్నాడు, నన్ను భుజాల మీద ఎత్తుకుని మోసాడు, నాకు నడక నేర్పింది మా నాన్నే. అంతకంటే పైనున్న దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన అంటాడు ఇశ్రాయేలుకి నడక నేర్పింది కూడా నేనే అంటాడు. ఆయన అంటాడంటే ఏమంటాడంటే, మీరు నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని ఎంత మాత్రమును త్రోసివేయనంటే. ఇస్కరియోతు యూద యేసు దగ్గర ఉన్నట్టు ఉంటున్నాడు, మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? చీకటిలోకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు అని అంటే పౌలు గారు చెప్తున్నారు. చదువమ్మా. ఇక్కడి నుంచి ఏమి తీసుకోలేకపోలేము. కాగా ఏం కలిగిన వారమై ఉండి, అన్నము తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు. ఇవాళ మనిషికి తృప్తి ఎంత తిన్నా, కుక్కలో చూడండి, వాటికి ఎంత తిన్నా అది తృప్తి ఉండదు. ఎప్పుడు తింటానే ఉంటాయి, ఎక్కడ దొరికితే అక్కడ తింటా ఉంటాయి, తృప్తి ఉండదు. మానవ జీవితానికి తృప్తి లేని జీవితాలు అయిపోయినాయి మానవులకి. అంటే దేవుని పిల్లలు వెలుగైన వారు అలా ఉండడానికి వీల్లేదని అంటూ చదువమ్మా. ఇంతకీ ఇస్కరియోతు యోధ అంటే స్తుతి అని అర్థం. దేవుని స్తుతించవలసినటువంటి యోధ, వెలుగుగా ఉండవలసిన యోధ, వెలుగుతో సాంగత్యం చేస్తున్న యోధ, వెలుగునంతా ఉంటున్నటువంటి యోధాలో ఏముంది చెప్పండి? డార్క్నెస్ కనబడుతుంది, చీకటి కనబడుతుంది, గాఢాంధకారము అతని జీవితంలో ఉంది. ప్రియులారా, అపవాదే అతనిలో తిష్ట వేసి కూర్చున్నాడు. అందుచేతను ఇక్కడ అంటున్నాడు పౌలు గారు, ధనవంతులగుటకు అపేక్షించువారు. ఇతని ఉద్దేశం ఏంటి? ఇస్కరియోతు యూదాను, యోధాకి ఏం కావాలి? ధనం కావాలి, డబ్బు. అసలు వీడు ఎలాంటి వాడో దేవుడికి ముందే తెలుసు. అయినా సరే ట్రెజరర్ పదవి ఎవరికి ఇచ్చాడు? మోసేసా? దొంగకే ఇచ్చాడు. ఇస్కరియోతుకి యోధా కాదు. అందులో డబ్బు, సంచిలో డబ్బు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇచ్చిన కానుకలన్నీ యేసు ప్రభు వారికి ఇస్తే, యేసు ప్రభు వారు ఎవరికి ఇచ్చేవారు? నాయన ఈ ఉంచరా బాబాని ఎవరికి ఇచ్చేవారు? ఇస్కరి. వీడేం చేసేవాడు అంటే ఆ సంచిలో అప్పుడప్పుడు కొంత కాజేయటం ప్రారంభించాడు.
ఇప్పుడు ఒక రోజు తీసాడు అనుకోండి, రూపాయి తీస్తాడు. రెండో రోజున రూపాయి తీయడు. ఎంత తీస్తాడు? అందరికాడికి. మూడో రోజు ఇంకా అలా తీసుకుంటూనే వెళ్తాడు. రూపాయి తీసినాడు, రెండో రోజు కూడా రూపాయి ఏమి తీయడు. వెనక్కి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఈ ధనవంతులగుటకు ఆశించేవారు ఎందులో పడతారంట? ఇప్పుడు ఇస్కరియోతో యోధ పడింది కూడా శోధనే. ఎవరు శోధన అది? దేవుడు ఎవరినన్నా శోధిస్తాడా? చెప్పాలి. దేవుడు ఎవరినన్నా శోధిస్తాడా? శోధించడానికి ఏమైనా బైబిల్లో ఉందా? అపవాది శోధిస్తాడు, దేవుడు ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రికలో 12వ మొదటి అధ్యాయము 12వ వచనం. దేవుడు కీడి విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. శోధన ఎవరి ద్వారా కలుగుతుంది? శోధకుడని ఎవరికి పేరు? సాతాను. ఆ శోధకుడు అపవాది ఏ విషయమునైనా శోధించవచ్చు. నీ భార్య ద్వారా నీకు శోధన కలిగజేయచ్చు, నీ భర్త ద్వారా నీకు శోధన, నీ బిడ్డల ద్వారా నీకు శోధన, నీ కుటుంబం ద్వారానే నీకు శోధన కలిగజేసే పరిస్థితులు శోధకుడైన అపవాది సృష్టించగలడు అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఎవడైనా నువ్వు శోధింపబడుతున్నప్పుడు వాడు ఏమనకూడదంట? నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. వాడు ఎందుకు శోధింపబడుతున్నాడంటే ప్రతి వాడును తన స్వకీయ చెప్పాలి. ఇప్పుడు ఇస్కరియోతు యూద ఎవరితో శోధింపబడుతున్నాడు? అపవాదితో. ఎందుచేత? వాడికి ఏ ఆశ ఉంది? చెప్పండిరా. ధనాశ ఉంది. ధనాశ చేత అతడు శోధింపబడుతున్నాడు. ఇక్కడ రాయబడిన మాట, ప్రతి వాడును తన స్వకీయ దురాశల చేత ఏడవబడి మరల కొల్పబడిన వాడై శోధింపబడుతూ ఉన్నాడు. కింద అంటాడు కదా, దురాశత ఏంటంటది? పాపము పరిపక్వమై మరణమును కంటది. దురాశ. ఏ ఆశ? ఇప్పుడు ధనాశ కలిగిన వారు ఎందులో చిక్కుకుంటారని పౌలు గారు రాశారు తిమోతికి. శోధనలోను, ఉరిలోను, అవివేహితములను, హానికరమైన అనేక దురాశలలోను పడ్డాడా లేదేడు? ఎవరు? యేసు ప్రభు శిష్యుడు. చాలా మంది విశ్వాసులు కూడా నేటి దినాల్లో చీకటి కార్యాలు జరిగించడానికి ముందుంటున్నారు. గుడిలో లేకుంటారు, బయటికి వెళ్ళిన తర్వాత ఒకలాగుంటారు. గుడిలో జీవితం వేరు, బయట బాహ్య జీవితం వేరు. అయితే యేసు ప్రభు శిష్యుడైన యోహాను అంటున్నాడు కదా, ఆయనతో సహవాసం చేసే మనలో ఏముండకూడదు అంటున్నాడు? చీకటి ఎంత మాత్రం ఉండడానికి వీల్లేదు. ఒకవేళ చీకటి ఉంటే మనం ఎవరు? అపవాది సంబంధులమే కానీ దేవుని సంబంధులము కాదు. దేవునిలో వెలిగి ఉంది. ఇక్కడ దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై ఏం కంటుందంట? కన్నదా లేదా? వాడి దురాశ చివరికి ఉరేసుకుని చచ్చిపోతే ఏమయ్యాడు చెప్పండి? తాడు తెగిపోయి కింద పడ్డాడు. అప్పుడు ఏమైంది? పొట్ట పగిలి పేర్లు వచ్చినాయి అని ఎక్కడ రాసింది? అపోస్తుల కార్యాల్లో ఉంటుంది. 4 సువార్తలు ఎక్కడ అతడు ఇలా చచ్చిపోయాడని రాయలేదు. ఉరి పెట్టుకొనెను ఇస్కరియోతు యూద ఆ వెండి నాణాలు చల్లి పోయి ఉరి పెట్టుకునేదని ఉంది. ఎలా చచ్చిపోయాడో ఎవరు రాశారు? లూకా గారు రాశారు. ఎక్కడుంది? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. బైబిల్ని చాలా జాగ్రత్తగా మనము చదవాలి. చూడండి, 1వ అధ్యాయము 10
18వ వచనం, మొదటి అధ్యాయము 18వ వచనం నుంచి. ఈ యోధ అనగా చీకటితో సాంగత్యం చేస్తూ పొందిక చేస్తున్నటువంటి యోధ ద్రోహము వలన ఎవరికి ద్రోహం చేశాడు చెప్పరంటల్లా? యేసయ్యకే ద్రోహం చేశాడు. ద్రోహి అగు ఇస్కరియోతు యూద ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. ఏమొచ్చినాయి అంట? ఈ విషయాలు పేతురు గారు చెప్తుంటే లూకా గారు రాశారు. తల క్రిందులుగా పడ్డాడు, పొట్ట పగిలి ఎంత ఘోరమైనటువంటి చావు. దురాశ గర్భము ధరించి పాపము కంటే పాపము పరిపక్వమై ఏం కంది? మరణం. ఇటు నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు, దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నాడు, దేవునిని ప్రేమిస్తున్నానని చెప్పి దేవుణ్ణి ప్రేమించకుండా కపట ప్రేమ కలిగి కపట ముద్దులు పెట్టాడు. అందుచేతనే కీర్తనకారుడు 2వ కీర్తన అంటాడు, కుమారుని ముద్దు పెట్టుకునడి. ఎలాంటి ముద్దు పెట్టుకోవాలి? ప్రేమతో కూడిన. మరి ఇస్కరియోతు కూడా పెట్టాడు. ఆ ముద్దుని ఏమందాం చెప్పాలి? ఏమందాం? కష్టపు ముద్దు, మోసపు ముద్దు. కుట్రదారుడు వాడు ఎవరు? ఇస్కరియోతు యూద. బోధకుడా అని పిలిచి ముద్దు పెట్టుకుని మరీ యేసయ్యను ఎవరికి అప్పగించాడు? రానువ వారికి అప్పగించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అంటే ఆయన క్రియలన్నీ, యూద పనులన్నీ కూడా ఏ పనులు చేశాడు అతడు? చీకటి పనులు. వెలుగుతో ఉన్నాడు కానీ, వెలుగులో ఉంటున్నట్లుగా ఉన్నాడు కానీ అతని హృదయం అంతా అంధకారంతో, గాఢాంధకారంతో నిండిపోయింది కనుక అతను చేసిన పనులన్నీ కూడా ఏ పనులు చేశాడు? చీకటి పనులు చేశాడు. ఇంకొక రిఫరెన్స్ మీకు జ్ఞాపం చేసి ముగిస్తాను. ఏ కటింగ్ ఉందా? రిఫరెన్స్ జ్ఞాపం చేసి ముగిస్తాను. 8:22 అయింది. చూడండి, మరొక మాట మీకు జ్ఞాపం చేస్తాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి. మరొక విషయం జ్ఞాపం చేస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి ఎక్కడ నడుస్తున్నాడంట? ద్వేషం. చాలా మందికి ఒక్కొక్కడి మీద వీడు ఇక్కడ దాకా పెట్టుకుంటా ఉంటాడు. ఎందుకో? చచ్చిపోతే నీ క్రోధం, నీ కోపం ఏమన్నా నీతో వస్తాయా? అసలు నువ్వు ఎక్కడ పోతున్నావో కూడా నీకు తెలీదు. బిలాము అలాగే వెళ్ళాడు. దురాశకు ఆశపడి బహుమానం కోసం పరిగెట్టాడు. ఇశ్రాయేలును ద్వేషిస్తూ, మోయాబీలను ప్రేమిస్తూ బాలాకు ఇచ్చే బహుమానం కొరకు పరిగెడితే తర్వాత ఏమయ్యాడు? ఖడ్గము చేత అతడు వధించబడ్డాడు. ఎవరు? బిలాము ప్రవక్త. గెహాజీ ఎలీషా దగ్గరే ఉంటున్నాడు. ఎలీషా ఏది చెప్తే అదే చేస్తున్నాడు. కానీ నయమాను ఇచ్చినటువంటి తీసుకొచ్చిన ఆ బంగారాన్ని, షీనారు వస్త్రాలని, ఆ వెండిని చూసినప్పుడు అతనికి ఏం కలిగింది? ఆశ కలిగింది. ఎలీషాని విడిచిపెట్టి పరిగెత్తుకుని వెళ్ళి అబద్ధపు మాటలు చెప్పి, ఇప్పుడే వేరే దేశాల నుంచి కొంతమంది వ్యక్తులు మా గురువు గారి దగ్గరికి వచ్చారు, ప్రవక్త గారి దగ్గరికి, కొంత వస్త్రాలు ఇవ్వమంటే మొత్తం వాడు ఉన్నాయి అన్ని గాడిదల మీద వేసేసి వెనక పంపేస్తే వీడేం చేశాడు? వాడు గుడారంలో దాచుకున్నాడు. ఎవరు చెప్పరేంటండి? ఎప్పుడమ్మి వేసావో యేసయ్యను, ఎక్కడమ్మి వేసావో దేవదేవుని, ఎప్పుడమ్మి వేసావో యేసయ్యను, ఎక్కడమ్మి వేసావో దేవదేవుని. ఉద్యోగంలోనూ, దాంపత్యంలోనూ, ఏకాంతంలోనూ, దైవ సేవలోనూ గమనించుమో నేస్తమా, గమనించుమో నేస్తమా,
గమనించుము సేవక. ఒక్క పూటి కూటికై జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నాడొక ఏశావు. ధనము పొందగోరి నయమాన్ని వెంబడించి కుష్టి పొందుకున్నాడొక గెహజీ. లోకం శాశ్వతమని ముందే ఎరిగి శాశ్వతమని యేసు ప్రేమ రుచి చూచి ఎక్కడప్పుడైనావో ఎక్కడ పడిపోయావో గమనించుమోనే సమా. గమనించుము సేవక. ఎప్పుడమ్మి వేసావో యేసయ్యను ఎక్కడమ్మి వేసావో దేవదేవుని. యేసయ్యను ధనం కోసం ఏం చేశాడు చెప్పండి? అమ్మేశాడు. అది ఏ క్రియ? చీకటి క్రియ, చీకటి పని. అపవాది ప్రేరణ ద్వారా ఇస్కరియోతు యూదా చీకటి క్రియలు జరిగించి తన నాశనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు. ఎందుకు కొని తెచ్చుకున్నాడంటే అతను ఏ ఆశ ఉంది? దురాశ. ఆ దురాశను ఏం ధరించేశాడంట? గర్భం ధరించేశాడంట. అది పరిపక్వమై దేనికన్నది? మరణానికి అంది. కనుక మనలో దేని కొరకన్నా ఆశపడి అదే కావాలని తాపత్రయపడుతున్నావా? అలా ఎప్పుడు కూడదు. మనం ఏం చెప్పు, ప్రభువా ఇది నీ చిత్తమైంది, ఇది నాకు అనుగ్రహించని ప్రార్థన చేయాలి. కానీ ఇది ఇవ్వు అని దేవుని కమాండ్మెంట్ ఎప్పుడు చేయకూడదు. ఇది నువ్వు ఇస్తావా చస్తావా అని ఎప్పుడు అడగకూడదు. దేవునికి తెలుసు నీకు ఏది ఇవ్వాలో, ఏ సమయంలో, ఎప్పుడు నేను ఎలా ఆశీర్వదించాలో, ఎలా హెచ్చించాలో, ఎలా కనపరచాలో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నువ్వు దేవుడితో దెబ్బలాడటం కాదు, ఆయన చిత్తానికి మనం ఏం చేయాలి? లోబడాలి. ఆయన చిత్తానికి లోబడితే తగిన కాలంలో దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. అప్పుడు వెలుగు సంబంధమైన బిడ్డగా నీ గురించి అందరు కూడా ఏం చెప్తారు? ఫలానా ఆయన, ఫలానా కుటుంబం వారి దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. నీ క్రియలు వెలుగై ఉన్నప్పుడు, నీలో చీకటి లేనప్పుడు నీ క్రియలు అందరికీ తేటగా కనబడతాయి. అవి మరుగుగా ఉండు. చీకట్లో చేసేవాళ్ళు చీకట్లో చేస్తూనే ఉంటారు. కానీ మనల్ని ప్రభు ఏమన్నాడంటే మీరు చీకటి క్రియలు చేసేవారిగా ఉండడానికి వీల్లేదు. చీకటి క్రియలు చేసి తన పతనాన్ని తానే కొని తెచ్చుకున్న ఇస్కరియోతు యూదాని సాదృశ్యంగా ఈ రాత్రి మనం తీసుకున్నాం. కనుకనే యేసయ్య అంటున్నటువంటి మాటలు మనము ఎప్పుడు కూడా మన హృదయంలో ఏం చేయాలి? మెదులాడుతూ ఉండాలి, కదలాడుతూ ఉండాలి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, స్మరిస్తూ ఉండాలి, స్మరణకు తెచ్చుకుంటూ ఉండాలి. లేకపోతే అపవాదైన శోధకుడు ఏదో విధంగా వాక్యాన్ని ఏం చేస్తాడంట చెప్పండి? ఎత్తుకుపోతాడు. ఎత్తుకుపోయేవాడు ఎవడు? అపవాది. ఎత్తుకుపోకుండా ఉండాలంటే వెలుగైనటువంటి వాక్యం ప్రకారం మనము వెలుగు పనులు చేయాలి తప్ప చీకటి పనులు ఎంత మాత్రము చేయకూడదు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తల వంచండి, కళ్ళు ముట్టునండి, ప్రార్థన చేసుకుందాం. ఈలోపు కేకు అన్నారు తీసుకొచ్చి రెడీగా ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు ముట్టుకుని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రశస్త రాత్రి చీకటి క్రియలు ఆయన అనే అంశాన్ని ధ్యానం చేశాం. ఈ బిడ్డలు విన్న వాక్యాలు హృదయంలో భద్రపరుచుకుని 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలించే కృపగా ఇచ్చేయండి. కూడికిని ఏర్పాటు చేసినటువంటి ఈ బిడ్డలు దేవా, పిట్ట శ్యాంబాబు గారు, రాజమండ్రి గారు దంపతులు ప్రేమించి ఇచ్చినటువంటి పిట్ట రాజశేఖర్ గారు పెద్ద కుమారుడు మేరీ గ్రేస్, వారికి ప్రేమించి ఇచ్చిన కుమారుడు కుమార్తెను దీవించండి, ఆశీర్వదించండి. పిట్ట కోసన్న గారు చిన్న కుమారుడు ఎఫ్సి గారు, వారి భార్య, వారిని ప్రేమించి ఇచ్చినటువంటి ఆ స్వర్ణ కమల, అలాగే బిడ్డల్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఉంచే స్వర్ణలత గారు, వారి కుమార్తె, వారి అల్లుడు గారు, వారి మనవలు, మనవరాండ్రులు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రశస్త రాత్రి వేళ 11వ రోజు శిలువ ధ్యాన కూడిక వీరి గృహం ద్వారా దాన్ని మీరు ఏర్పాటు చేయడానికి కృపనిచ్చారు. ఈ గృహం ద్వారా, ఈ కుటుంబం ద్వారా
చీకటి అనే అంశాన్ని శిలువ ధ్యానము ద్వారా శిలువ ధ్యాన కూటాలు మేము జ్ఞానం చేయడానికి కృప చేశారు. అందుని బట్టి నీకు వందనాలు. గుడికి ఏర్పాటు చేసిన కుటుంబానికి రావాల్సిన దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా దాచండి. కుటుంబ బిడ్డలందరినీ ఒక్కొక్కరిని దీవించండి. కావాల్సిన అవసరాలన్నీ తీర్చండి. అత్యవసరాలన్నీ తీర్చి నాయన నీ కృపా క్షేమాలు బిడ్డలకు దయచేయండి. ఇంతవరకు ఓపికతో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటా సరే చక్కగా వాక్యమైన బిడ్డలకి రావాల్సిన దీవెనల ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చెప్పొద్దు. తర్వాత క్లుప్త ప్రార్థన చేస్తాం. కేక్ అయిన తర్వాత చేసి అప్పుడు సిల్వ రక్తదారులు కీర్తన పాడుతున్నాం. అన్న కమలం ఏమి ఇచ్చిందా? క్యాండిల్ లేదా మరే అండి? రామ్మా అది వెలిగించి కేక్ కట్ చేసిన తర్వాత మీరే పాట పాడాలి. అదేం చూపిస్తున్నా అలా పైన వెలిగించేసి అడ్డు పెట్టి చెయ్యి. పైన వెలిగించేస్తే ఆటోమేటిక్ అప్పుడే కాదు చప్పట్లు కొట్టండి. నేను చెప్పినప్పుడు అప్పుడు పాట పాడుతున్నాను. ఏదమ్మా చూసుకో. మీ డాడీని రమ్మను, మీ నాయనమ్మని మీ తాతయ్యని కూడా రమ్మను. మీ నాయనమ్మ మీ తాతయ్య రండి, త్వరగా రండి. రండి పట్టుకోండి. నేను చెప్తాను, మీరు కట్ చేయించండి. ఓకేనా? పాడతారు. ఇప్పుడు కటింగ్ అయిపోయిన వెంటనే పాడతారు. తండ్రి యొక్కయు కట్ చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ సన్న కమల, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు డియర్ సన్న కమల, మే గాడ్ బ్లెస్ టు యూ. ఆమేన్. నేను తినకూడదా? ఏమనుకోకే. షుగర్ ఎక్కువ. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన దీవెన ఆశీర్వాదాలతో మనము సెలవు తీసుకోబోతున్నాం. త్వరగా పెట్టండి నాన్న. ఓకేనా? ఆయనమ్మకు వెనకాల ఉన్నట్టు ప్రార్థన చేస్తున్నాం. చివరి ప్రార్థన, ముగింపు ప్రార్థన.
శిలువ ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందాం. దీవెనలతో అన్నిటి నువ్వు మీ అక్కడికి పెట్టలేదా? అదేంట్రా ఆడపిల్లకి సిగ్గుపడుతున్నావు బాబు నువ్వు. ఎక్కడ పెట్టరా అక్కనా? చాక్లెట్ పెట్టినాడురా, నువ్వు పెట్టరా బాబు. మీ తమ్ముడికి నువ్వు కూడా పెట్టా, అయిపోతుంది. ఓకే, ప్రార్థన చేసుకోండి. తల వంచండి. చివరి ప్రార్థన ముగింపు దేవుని ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. పాపకు మీరు ఇచ్చినటువంటి నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. కమలను బట్టి, స్వర్ణ కమలను బట్టి నీకు వందనాలు. దాని కేక్ ఎంత మధురంగా ఉంటుందో బిడ్డ జీవితంలో ఈ సంవత్సరం అంతా అది మధురమైనటువంటి జ్ఞాపకాలు బిడ్డ జీవితంలో పదిలిపరచుకోవడానికి కృపగా ఇచ్చండి. తల్లిదండ్రులు దీవించండి. వారి తాతయ్యని, నాయనమ్మను, వారి పెదనాన్ని, వారి పెద్దమ్మని, వారి కజిన్ బ్రదర్స్ని, సిస్టర్స్ని, వారి కుటుంబీకులందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు కాంగ్రిగేషన్ సంఘం అంతా మేము కలిసి ఇటు రీతిగా శిలువ వర్తమానాన్ని, చీకటిని గురించి గొప్ప కొన్ని సత్యాలు మేము తెలుసుకోవడానికి కృప అనుగ్రహించారు. విన్న వర్తమానాన్ని హృదయంలో బిడ్డ హృదయాల్లో భద్రపరచండి. మీరు ఫలింపు చేయమని సల్వి జ్ఞాపకం చేస్తున్నాం. కూడికి ముగించుకుని బిడ్డలు వారి గృహాలకు వెళ్తున్నారు. ఈ రాత్రి సుఖమైన నిద్రను వారికి దయచేయండి ప్రభువా. సూర్యోదయం కాక మునిపే లేచి నిన్ను స్తుతించే భాగ్యం దయచేయండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు చెప్పున ఒక్కొక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. రేపటి దినం కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందరూ మాంగినారు నెరవేరును గాక. మందిర ఆహారం మాకు దయచేయము, మళ్ళీ అభివృద్ధి చేసిన క్షమించిన ప్రకారం అభివృద్ధి క్షమించము. మమ్మ శోళకేక దుస్తులు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు కూడికిని ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబానికి, నూతన సంవత్సరమైన దయకిని పొందిన పాపకును చేరి వచ్చిన మనందరికీ సదాకాలము తోడైంది నడిపించునుగాక, ఆమేన్. సిలువ రక్తధారలు ప్రవహించుచున్నాయి, ఎవరైనా దానిలో మునిగిన శుద్ధి పొందుతారు. నేనమ్మును నేనెరుగుదును యేసు నా కొరకు, నేనమ్మును నేనెరుగుదును యేసు నీ కొరకు. సిలువలో నా బలియాయె, నేను రక్షింపాను. సిలువలో నా బలియాయె, నన్ను రక్షింపాను. ఆమేన్. మీ అందరికీ వందనాలు. పాటలు పాడుతూ ఉండగా సంఘ పెద్దలు వచ్చి సంఘ పలహారాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు, పంచుతారు. పలహారాన్ని తీసుకుని రండి. పరిశుద్ధుడా, పరమ తండ్రి, సిద్ధపరిచిన పలహారాన్ని మీరు దీవించండి. పంచుచున్న సంఘ పెద్దల హస్తాలను బలపరచండి. సిద్ధపరిచిన కుటుంబాన్ని దీవించండి. తినుచు ఉండగా బలమును, శక్తిని అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచి ఆశీర్వాదము నీయుమా మా పరమా జనక, ఆశీర్వాదము నీయుమా మా పరమా జనక, ఆశీర్వాదము నీయుమా ఆశల
పిల్లో బిడ్డకు ఆశీర్వాదమునియుమా మా పరమాజనక ఆశీర్వాదమునియుమా మా పరమాజనక ఆశీర్వాదమునియుమా యేసు పెరిగి అట్టులే నీ దయయందు యేసు బిడ్డను పెంచుము నీ దయయందు యేసు బిడ్డను పంచుము వాసిగా మనోజుల కరుణాయందు నా పెరుగా బాసురవరమించి బాగుగా పెంచుము ఆశీర్వాదమునియుమా మా పరమాజనక ఆశీర్వాదమునియుమా మా పరమాజనక ఆశీర్వాదమునియుమా నెనరో మేరగా మోచెను నెమ్మది అందు తనరాబించినట్లుగా నెమ్మది అందు తనరాబించినట్లుగా ప్రభుగాని శాంతి సంతోషములయందు తనరాని బిడ్డను తగురీతి పెంచుము ఆశీర్వాదమునియుమా మా పరమాజనక ఆశీర్వాదమునియుమా మా పరమాజనక ఆశీర్వాదమునియుమా రీతి సమూయేలును నీ సన్నిధిలో నే పోగా బెంచితివో నీ సన్నిధిలో నే పోగా బెంచితివో యారీతి నీ బిడ్డ నాత్మ స్నేహమునందు కోరి పెంచుమో ప్రభువా కోటెలో రంగా మేరా ఆశీర్వాదమునియుమా మా పరమాజనక ఆశీర్వాదమునియుమా మా పరమాజనక ఆశీర్వాదమునియుమా సత్య విశ్వాసమునందు చక్కగా బెరుగా శక్తిను సంగు నడుపుమా చక్కగా బెరుగా శక్తియో సంగి నడుపుమా సత్యవాక్యమునందు సరగోణవాదెల్ల నిత్యముని కృప నిత్య బ్రోవుమో ప్రభువా ఆశీర్వాదమునియుమా మా పరమాజనక ఆశీర్వాదమునియుమా మా పరమాజనక ఆశీర్వాదమునియుమా భక్తి ప్రేమలాని బిడ్డ బాగుగా పెరుగా సత్యనియుమా ప్రభువా బాగా పెరుగా సత్యనియుమా ప్రభువా హలో రేపటి కాలంలో శ్రమకాల ధ్యాన కూడిక గోడపాటి దానియాలు వద్ద జరుగుతుంది కావున సంఘస్థులందరూ కూడా గమనించి సిద్ధపడి రావాల్సిందిగా కోరుచున్నాం. గోడపాటి దానియాలు వద్ద జరుగుతుంది కావున సంఘ బిడ్డలందరూ కూడా గమనించి సిద్ధపడి రావాల్సిందిగా కోరుచున్నాం.
వెళ్ళిపోతాం నిమ్మని వెళ్ళిపోతాం
పైన ఉందండి రా తాళమా. బాబాయ్ బాబాయ్ బోల్డా బాబాయ్ చెప్తారా నేను